పద్దు, నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేస్తే నేనెంతో అదృష్టవంతుని అనుకుంటాను. ఏంటి చూస్తున్నావు? ఓకే అంటావా ఏంటి? చంపేస్తాను. ఏయ్ పకోడి, ఇదేమి పబ్లిక్ పార్క్ కాదు, ఫ్యాక్టరీ. నీ పిచ్చి ప్రేమ కథలు ఏమైనా ఉంటే బయట పెట్టుకో, వేరే ఎవరితోనైనా పెట్టుకో. ఇక్కడ వేషాలేస్తే బాగోదు. ఏయ్ పదవే లోపలికి. మిస్టర్, నీ ఎన్నోసే తీసుకొని బయటికి వెళ్ళు. పద్దు గారు, తప్పుగా అనుకోకండి. ఆ పొగరు బూతికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. ఐఎమ్ సారీ అండి. కానీ ఇది మీకోసమే. అమ్మా, ఏంటిది? వెంకీ, ఫ్యాక్టరీలో డబ్బు కట్టేశావు కదా? కట్టేశానమ్మా. ఇక మీదట నీకు ఆ అఖిలాండేశ్వరి ఫ్యాక్టరీకి సంబంధం లేనట్టేనా? ఇక సంబంధం లేదమ్మా. అది సరే, ఈ సామాన్లేంటి, ఆ ట్రాలీ ఏంటి? నీతో చెప్పాను కదా వెంకీ, డబ్బులు కట్టిన వెంటనే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని. మనం ముందున్న చోటే ఇల్లు మాట్లాడాను, అక్కడికే వెళ్తున్నావురా. కానీ ఇంత హడావిడిగా మనం ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? ఆ కంపెనీతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇంకా ఇక్కడే 2 నెలలు ఉండొచ్చమ్మా. ఈ లోపున ఉన్నట్టుగానే కొంచెం టైం తీసుకుని వెళ్ళిపోదాం. జీవితాంతం టైం ఉన్నా అక్కర్లేదురా. మనం ఈ క్షణమే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అంతే. అమ్మా విద్య, ఇంకా చూస్తావేంటి? లోపలున్న చిన్న చిన్న సామానంతా బండ్లోకి తెచ్చిపెట్టు. సరేమ్మా. వెంకీ, నువ్వేంటా అలానే ఉండిపోయావు? వెళ్ళు, వెళ్ళి చెల్లికి సాయం చేయి. చూడ్నాన్నా, మనం ఇంకా ఇక్కడే ఉండి లేనిపోని సమస్యల్లో పడదలుచుకోలేదు. నన్నింక బాధ పెట్టకుండా వెళ్ళి సామాన్లు లెక్కించు. అమ్మా, సామాన్ అంతా సర్దేశా. పద. మిస్టర్ వెంకీ, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్తున్నాం సార్. నీ మీద కిడ్నాప్ కేసు ఉంది. ఇప్పుడు నువ్వు బయట ఉన్నది కూడా జస్ట్ కండిషనల్ బెయిల్ మీద మాత్రమే. నీ మీద ఉన్న కేసు కోర్టులో కొట్టేసేంత వరకు నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. అయ్యో ఎస్ఐ గారు, అలా అనకండయ్యా. మా వాడు ఎక్కడికి వెళ్ళడయ్యా. నాది పూచి.
ఎక్కడుండేది ఏంటి మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటాం అయ్యా. మమ్మల్ని కాస్త వెళ్ళనివ్వండి అయ్యా. అమ్మా, మీరు బతిమలాడినా బాధపడినా నిందితుడు మాత్రం ఊరు దాటి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు. ఎట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయి ఇక్కడే ఉండాలి. కేసు విషయం తేలేంత వరకు తప్పదమ్మా. కాదు కూడదని చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే బెయిల్ రద్దయ్యి వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. చూడు వెంకీ, మా కానిస్టేబుల్ నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామంటే ఏం చేస్తాం వెంకీ? మన రాత అలా ఉంది. కర్మ. మనుషుల్ని పిలిపించి సామాన్ లోపల పెట్టించరా. ఏంటి పోలీసుల సడన్ ఎంట్రీ? ఇలా వెళ్లే విషయం నాకే తెలీదే. వీళ్ళకిలా తెలిసిందే. ఎస్ఐ గారు, మీరు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే మా మాటని గౌరవించి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయకుండా ఆపారు. సార్, దయచేసి ఈ విషయాన్ని అఖిలేండేశ్వరి గారికి మాత్రం తెలియనివ్వకండి. మ్యాటర్ మినిస్టర్ గారి వరకు వెళ్తే నా ఉద్యోగానికే ప్రాబ్లం అవుతుంది. మీరేమీ ఇబ్బంది పడకండి. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియనివ్వను. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. వెంకీ, నువ్వేంటయ్యా ఇక్కడ? ఛా, తమని నేను అడగాల్సిన ప్రశ్న తమరు మా కంపెనీని 10 కాలాల పాటు కాపాడతావయ్యా. మరీ ముఖ్యంగా నా కూతురు, నా మనవరాలు చేసే ఆగడాలకి సరిగ్గా బుద్ధి చెప్పగల వీరుడివి, ధీరుడివి నువ్వేనయ్యా. అందుకే ఉండిపోవయ్యా. ఇదిగో, ఇది నా ఆశయం అనుకుంటావు, అది నీ ఇష్టం. గురువుగారు, మీ మనసులో ఇంత బలమైన సంకల్పం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ వల్ల నాకు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసే బాధ తప్పింది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఉంటానండి. మీ కోరిక నెరవేరే వరకు, నేను అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడే ఉంటానండి. థ్యాంక్స్ గురుగారు. మా నాన్నగారి ఫోటోను కింద పడకుండా పట్టుకున్నారు. మీ నాన్నగారి ఫోటోనా? వెంకీ, అమ్మా,
వస్తున్నా. గురుగారు ఉంటాను గురుగారు, అమ్మ పిలుస్తోంది. ఏందమ్మీ ఈ మధ్య ఎప్పుడు చూసినా అదేందది ఫ్రస్ట్రేషను. ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లోనే కనిపిస్తుండవేంది? ఇది ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ కాదు మమ్మీ, ఒకే ఫ్రస్ట్రేషన్. ఆ వెంకీ గాడు నాతో ప్రతిసారి నా టెంపర్తో ఆడుకుంటున్నాడు. మళ్ళా ఏం జరిగినదమ్మీ? నేను నా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కంపెనీకి పెనాల్టీ కట్టాలి కదా. ఇదిగో 10 లక్షలు. $10 కట్టేశానుగా, ఎన్ఓసి రెడీ చేసి పెట్టు. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయి. ఐ విల్ బి వెయిటింగ్. ఏందమ్మీ నువ్వు అంటుండాది? 10 లక్షలు కట్టినాడా? అవును మమ్మీ, వాడు నాకు చేసిన అవమానాలకి దెబ్బకి దెబ్బ తీయాలని నేను వెయిట్ చేస్తూ ఉంటే 10 లక్షలు తీసుకొచ్చి నా మొహం మీద కొట్టాడు. జాబ్కి రాజీనామా చేశాడు. వాడు జాబ్కి రాజీనామా చేశాడని సంతోషించాల్సింది పోయి ఎందుకు మ్యాగీ అంతలా ఫీల్ అవుతున్నావు? అయినా పని మానేస్తూ 10 లక్షలు కట్టకపోతే మనం బాధపడాలి కానీ ఫైన్ కట్టే కదా పోతున్నాడు. హ్యాపీగా వాడి పీడ విరగడైపోయిందని ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఈ గోలంతా? అవునమ్మీ, ఈడు చెప్పినది కూడా పాయింటే కదా. ఏంటి మమ్మీ పాయింట్? 10 లక్షలు ఫైన్ కట్టడం మీరంతా వాడి ఓటమి అని అనుకుంటున్నారా? కాదు. ఆ వెంకీగాడి పొగరేంటో మరోసారి చూపించాడు. అసలు వాడి స్థాయికి 10 లక్షలంటే చిన్న విషయమా? కాదు కదా. మరి ఏం చేశాడు? నా గట్స్ ముందు ఈ రూపీ నోట్స్ అనేవి ఆల్వేస్ నథింగ్ అని వాడి యాటిట్యూడ్ ని చూపించాడు. వాణ్ణి మనం ఏమీ చేయలేమని ప్రాపర్ ఎలిమినేషన్ తో షో చేశాడు మమ్మీ. అది మనం అర్థం చేసుకోకుండా 10 లక్షలు ఇచ్చాడని ప్రపంచ కప్పు సాధించినట్టు ఫీల్ అవుతున్నాం. నాకు చాలా షేమ్ గా ఉంది మమ్మీ. వాణ్ణి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏమా మ్యాగీ, పాపం ఆ వెంకీని దెబ్బ కొట్టలేకపోతున్నావని చాలా బాధపడిపోతున్నట్టున్నావుగా? ఏంది నాయనా, మనవరాలి బాధ చూస్తుంటే తమరికి చాలా సంతోషంగా ఉన్నట్టుండదే. ఒకరి బాధను చూసి సంతోషపడేంత సంస్కారం ఆ దేవుడు మీకిచ్చినంతగా ఎందుకో నాకివ్వలేదమ్మా. అందుకే ప్రశాంతంగా బ్రతకాల్సిన ఈ వయసులో కూడా కళ్ల ముందు ఎన్ని ఘోరాలను చూడాల్సొస్తుంది. ఇట్టాంటి పొడిసే మాటలు నీకు నాకు కొత్తేం కావులే గాని ఏదో చెప్పాలని వచ్చినావుగా, చెప్పు నాయనా. ఏముందమ్మా, మనవరాలు ఆ కుర్రోడు మీద పగ తీర్చుకోవాలన్న సంకల్పమో ఏమో. ఆ వెంకీబాబు మన ఫ్యాక్టరీలో పనైతే మానేశాడు గాని ఊరొదిలి వెళ్ళడం లేదంట. అవునా? అదేంటది? 10 లక్షలు కట్టి పని మానేసి ఇంకా ఈ ఊళ్ళో ఉండి ఏం చేస్తారంట? సర్లే, వాడు ఏం చేస్తే మనకేంట్లే. అమ్మా అఖిల, వెంటనే వాడిని మనం ఇచ్చిన ఇల్లు ఖాళీ చేసేమని చెప్పాలి. నువ్వు చెప్పినంత మాత్రాన ఆ అబ్బాయి ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తాడు గరుడాచలం? ఎందుకు చేయండి నాయనా, పని మానేసినాడు కదా. ఫ్యాక్టరీలో పని మానినా అగ్రిమెంట్లో రూల్స్ ప్రకారం ఇంకొన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉండొచ్చునని ఉంటుంది. కాబట్టి గడువు తీరేంత వరకు ఆ ఇంట్లోనే ఉంటానని మీకు చెప్పమని తన మాటగా వెంకీ నాతో చెప్పాడు.
ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది. వస్తాను. అమ్మా, ఆ వెంకీ గారు మన ఫ్యాక్టరీలో పని మానేసినా ఈ ఊరు వదిలి మాత్రం వెళ్ళటం లేదంట. పద్దు, ఒక నిమిషం క్రితం వరకు చాలా బాధగా కనిపించావు. ఇంతలోనే ఆ వెంకీ గురించి విషయం తెలియగానే ఆ బాధే మర్చిపోయినట్టున్నావు. మన ఆత్మీయులు మనకు దూరం అవటం లేదు అని తెలిస్తే అది మనకు సంతోషమే కదమ్మా. పైగా ఆ బాబుతో ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో తెలియదు కానీ ఏ జన్మ రుణానుబంధంగానూ ఆ బాబుని మనకు ఆ దేవుడు దగ్గర చేశాడు. సార్ రింగ్ అవుతుంది సార్. మినిస్టర్ గారు చెప్పండి, అంతా కుశలమేనా? ఈ కుశల ప్రశ్నలతోనే నా జీవితాన్ని ఖుషి చేసుకోమనేలా ఉన్నారు మీరు. ఏమైంది మినిస్టర్ గారు అట్టా అనేసినారు? పద్దుతో పెళ్లి అని ఆశ చూపించి నా చేత లక్షలు ఖర్చు పెట్టించారు. పోతే పోయింది వెదో డబ్బు, కానీ ఇక్కడ మీరంతా నా ఫీలింగ్స్ ని గుర్తించట్లేదు. పద్దు మీద హద్దు పద్దు లేకుండా ఆశలు పెట్టుకొని కూర్చున్నాను, కానీ చివరికి ఏమైంది? నేను తాళి కట్టే సమయానికి పద్దు వాడెవడో బండెక్కి పారిపోయింది. తాళి కడితే పద్దుకి మొగుడ్డవుతానని కలలు కన్నాను, కానీ కట్టకుండానే వదవనయ్యాను. అయ్యో మినిస్టర్ గారు, ఏందండా మాటలు? ఇట్లాంటివి దయచేసి మీరేవి మనసులో పెట్టుకోమాకండి. పద్దుతో మీ పెండ్లి జరిపించే బాధ్యత నేను తీసుకున్నాక మాట తప్పుతానా ఏంది? మీరిలా అంటున్నారు కానీ నాకేమీ పరిస్థితులు ఆశాజనకంగా కనపడట్లేదండి. మరోసారి మీకు మాటిస్తా ఉండాను మినిస్టర్ గారు, రేపే గుళ్ళో మీకు పద్దుకి పెండ్లి. అది ఎట్టా చేయాలనో ఏందో అంతా నేను చెప్తాను, మీరొచ్చేయండి, సరేనా? ఓకే. ఏంటి భయ్యా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాజు. భయ్యా, నువ్వు ఆ ఫ్యాక్టరీలో జాబ్ మానేసినంత మాత్రాన పోయింది ఏమీ లేదు. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. ఏంటది? అమ్మా, 10 లక్షలు ఉదయానికల్లా ఇచ్చేద్దాంరా. మన దగ్గర ఎక్కడివమ్మా? నిన్న నా స్నేహితురాల్ని 25 లక్షలు అడిగాను. ఫ్యాక్టరీ కట్టడానికి 10, నీ చెల్లి పెళ్లి కోసం 15 లక్షలు అని. ఆ 15 లక్షలు రేపు ఉదయం కల్లా ఇస్తాను అని చెప్పింది. అవే షెడ్ కోసం ఖర్చు పెట్టు. అదేంటమ్మా, చెల్లి పెళ్లి కోసం అన్నావు కదా? నా బిడ్డ తిరిగి సంపాదించగలడు అన్న నమ్మకం నాకుంది. అయినా నీ చెల్లి జీవితం కన్నా గొప్ప బాధ్యత నీకేది ఉండబోదని నాకు తెలీదరా? అన్నయ్య, ఇది నీ లైఫ్లో చాలా మంచి అవకాశం. దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అంతే. ఒప్పుకో భయ్యా, చెల్లెమ్మ కూడా చెప్తుంది రేపే షెడ్ ఓపెనింగ్. సరే, మీరంతా ఇంతగా చెప్తుంటే నాకోకే.
వెంకీ ఉదయాన్నే గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని షెడ్ ఓపెనింగ్కి వెళదాం. అలాగే అమ్మా. ఉమ్. ఈ రోజు అనుకున్నది ఎట్టగైనా చేసేయాలా. ఇంతకీ ఈ మినిస్టర్ ఎక్కడున్నాడు? అమ్మా, ఏంటి అందరూ చేతుల్లో అఖండ దీపాలు పట్టుకుని వెళ్తున్నారు?